అన్నట్టు అడగటం మర్చిపోయాను. మీ పేరేమిటి? బావండి. బావా ఎవరికి? పిలిచే వాళ్ళందరికీ. అదేమిటండి? ఇప్పుడు నా అసలు పేరు బాదరబంది వరప్రసాద్ అండి. ఇంటి పేరులోని బా తీసుకొచ్చి ఇక్కడ పెట్టావా? పేరులోంచి వా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రెండింటికి కనెక్షన్ ఇచ్చేసి అందరికి భావన అయిపోయాను. భలే భలే, నువ్వు ఇచ్చిన కనెక్షన్ చాలా బాగుంది బావా. అదేం పిలిపే? నువ్వు వరప్రసాద్ అని పిలవచ్చుగా. ఆ పేరు కంటే బావే బాగుంది. మీరు కూడా ఇలాగే మీ పేరు నీ 2 అక్షరాల కింద కనెక్షన్ ఇచ్చుకోవచ్చువా? ఆ కనెక్షన్ నేను ఇస్తాను ఉన్నానమ్మా. అయ్యగారి పేరు సుబ్బయ్య లింగం కదా, సుబ్బయ్యలోంచి సూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానమ్మా. లింగంలోంచి నా పేరుకి అలాంటి కలెక్షన్స్ అయిన కుదరవు. నువ్వు నోరు మూసుకో. ఏమైనా నీ పేరు చాలా చిక్కగా ఉందయ్యా. అదే ఉందండి, పిలిస్తే అది అలవాటు అయిపోతుంది. అయితే మీరు ఇంట్లోకి ఎప్పుడు చేరతారు బావగారు? ఎప్పుడో ఏంటి, ఇంకో గంటలో చేరిపోతాను. వస్తానండి. బాబు కప్పు. ఓహో ఇదిగో. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనంతరం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం, ఎవరి కోసం? నా కోసం నువ్వు బ్రతకాలి సిద్ధు. బ్రతికి ఏం పీకాలి? నువ్వు లేని జీవితం నాకు కాలి బకెట్ లా కనపడుతుంది. నువ్వు లేకుండా కలర్ టీవీ చూస్తున్నా బ్లాక్ అండ్ వైట్ టీవీలా కనపడుతుంది. నువ్వు లేకుండా, నీ నవ్వు లేకుండా నేను ఎలా బ్రతకను మధు? ఎలా బ్రతకను? చెప్పు చెప్పు మధు, చెప్పు 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 మధు. చూడు సిద్ధు, వీరప్పన్ ఎప్పుడు దొరుకుతాడో చెప్పచ్చు, కానీ ప్రేమ ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి ప్రేమే మన మధ్య పుట్టగొడుగులా పుట్టింది. అందుకే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నా మనసు నీకే రాసిస్తున్నాను సిద్ధు. మరి నీ మొగుడికి ఏమిస్తావు మధు? ఇంకో మనసు రాసిచ్చాను సిద్ధు. మధు, నా గుండెలో 2 బెడ్రూమ్లున్నాయి. ఒక్కో బెడ్రూమ్ లో ఒక్కో మనసుంది. ఓ మనసు అతనికి, ఓ మనసు నీకు. మరి తాలిబుట్టు ఒకటేనా? నో. మధు, సిద్ధు, మధు, సిద్ధు, మధు, 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 మై డార్లింగ్. ఎంత దారుణం! ఒక ఆడదానికి 2 బొట్టు పిల్లలు ఉండొచ్చు, 2 సబ్బు పిల్లలు ఉండొచ్చు, 2 పౌడర్ డబ్బాలు ఉండొచ్చు, కానీ 2 తాలిబొట్లు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు బావా? నాకు 2 వాయిల్ చీరలున్నాయి, 2 చుడిదార్లున్నాయి, అలాగే 2 మనసులు కూడా ఉన్నాయి. ఒక్క గుండెలో 2 మనసులు ఎలా ఉంటాయి? ఒక గన్నులో 2 తూటాలు ఎలా ఉంటాయో, ఒక పెన్నులో 2 కలర్ రీఫిల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. నోర్మై, ఈ బద్రిలో లేనిది వాడిలో ఏముంది? వాడు వీడు అన్నావంటే వంగ పెడతంట. సిద్ధు, సిద్ధార్థ రాయ్. ఏదో ఒక రాయ్, అది కంకరాయో, గులకరాయో, నాపరాయో, ఆకురాయో ఇప్పుడే తెలిచేస్తాను. బావా, బావా, నా పేరేంటో తెలుసా? బద్రి, బద్రీనాథ్. నా పేరేమిటో తెలుసా? సిద్ధు, సిద్ధార్థ రాయ్. నిన్ను ఏం చూసి ప్రేమించిందిరా నా పెళ్ళాం? నా మనసు చూసి ప్రేమించిందిరా. నాకు చూపించరా నీ మనసు ఎలా ఉంటుందో చూస్తాను. అది కళ్ళకు కనపడదురా. కాళ్ళకు కనబడద్దా? మనసు మనసుకే కనపడుతుందిరా. ఆ మనసుకు 3 ముళ్ళు వేసి నా సొంతం చేసుకున్నాను రా. తాడు ముళ్ళేసి కట్టి పడేయడానికి మనసు అనేది పశువు కాదురా. అది నా పెళ్ళం రా. అది నా పెళ్ళం రా. అది నా పెళ్ళం. నా పెళ్ళం. నా పెళ్ళం. నా పెళ్ళం. ప్రేమ గొప్పతనం నీకే తెలుసురా. ప్రేమ గోల్డ్ రా, ప్రేమ సిల్వర్ రా, ప్రేమ కాపర్ రా. ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ రా. ప్రేమకు చిహ్నం మన చార్మినార్ రా. ఏమండి, ప్రేమకు చిహ్నం చార్మినార్ కాదు. వాడు వింటున్నాడుగా, నువ్వు నోరు మూసుకో. లవ్ అంటే పువ్వులు ఇచ్చి పుచ్చుకోవడం కాదురా, గుండె నవ్వుల్ని పంచుకోవడం. ప్యార్ అంటే పార్కుల్లో పల్లీలు తినడం కాదురా, ప్రేయసి మధ్యలో మరమరాలు తినడం. సిద్ధన్నయ్య, తమ్ముడు బద్రి, ఏమిటిది? లే క్షమించానంటేనే తప్పలేవును. మనలో మన క్షమాపణలు ఎందుకు తమ్ముడు? అన్నయ్య, ఇంతకాలం ప్రేమ గుడ్డిది నడ్డిది అనుకున్నాను, కాని ప్రేమ గుడ్డిది కాదు, చూడగలదు, నడ్డిది కాదు, నడవగలదు అంటూ నాలో జ్ఞానోదయం, సూర్యోదయం, చంద్రోదయం కలిగించావన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, ఇక నుంచి ఇది నా పెళ్ళం కాదు, నీ పెళ్ళం. ఇక నుంచి దీని మీద సర్వహక్కులు నీవే. సర్వహక్కులు ఇచ్చిన వాడివి. నువ్వు కట్టిన ఈ పుస్తక సంగతి ఏంటి తమ్ముడు? నేను కట్టిన పుస్తలే కదా, నేనే గుంజుకుంటాను, నేనే తీశాను. ఇక మీదట
పావుల్లా ప్రకృతిలో మెలికలేసుకుని స్వేచ్ఛగా విహరించండి. వస్తాను సిద్ధన్నయ్య. ఖాళీ గ్లాస్ ఏమిట్రా పెగ్గేసుకో. ఆల్రెడీ తాగేసాను రా, కంపెనీ కోసం చేసి చెప్తా. గొడవలొద్దు, ఎంజాయ్ చేద్దాం. నా మాట విను. నీ మాట నేను విననా? ఏమైందిరా? నీ మాట నేను వినకపోయినా నీ కలర్ ఫోటో ఒకటి ఉంటే ఇవ్వరా? ఎందుకురా? పొద్దున్నే లేచి నమస్కారం పెట్టుకుందామని. అరే ఫోటో ఫోటో తాగి ఏంట్రా వాగుడు? వాడు తాగి అడిగాడు అంటున్నావు కదా, నేను తాగకుండా అడుగుతున్నాను రా. కరెక్ట్. మాకు కావాల్సింది ఒక ఫోటో కదరా, 3 ఫోటోలు. ఇది నిజం. ఏమైందిరా మీ ముగ్గురికి? ఏమైందా? నువ్వేం తక్కువ చేసావురా మాకు? నువ్వంటే మాకు ప్రాణం రా. అడగరా, నీకేం హెల్ప్ కావాలడుగు, చిటికలో చేసేస్తా. స్నేహం అనేది గుండ్రంగా ఉండను, భూమి గుండ్రంగా ఉండను, క్లాస్ గుండ్రంగా ఉండను. ఓ పెద్ద ఎక్కువ. ఇంత ఫిలాసఫీ ఇప్పుడు అవసరం అంటావా? సరే. ఫిలాసఫీ అంటే గుర్తొచ్చిందా? రోటీ కపడా మకాన్ పాత్ సినిమా, ఈట్ డ్రింక్ ఎంజాయ్మెంట్ కొత్త సినిమా. ఏ థియేటర్లో ఆడుతుంది బాబు? ఇది థియేటర్ లో ఆడదు బాబు, మనసులో వచ్చిన మాట. ఎందాక మీ అన్నవే గుండ్రంగా ఉండేది, అది కూడా లోపల ఫోటో లేదేం లేదు. మీ అందరికీ నేనంటే ప్రాణం అని తెలుసురా. కష్టపడి పని చేస్తున్నాం, ఈ మాత్రం ఎంజాయ్ చేయకపోతే ఎందుకురా? అరే అసలు లెక్క వస్తే మనిషి యావరేజ్ ఎన్నేళ్ళు బతుకుతాడు? ఏ అలవాటు లేదనుకో 60 ఏళ్ళు బతుకుతాడు. అన్ని అలవాట్లు ఉన్నాయనుకో 70 ఏళ్ళు బతుకుతాడు. యావరేజ్ 60 ఏళ్ళు తీసుకుందాం. 60 ఏళ్ళు దాంట్లో నుంచి నిద్రకి 30 ఏళ్ళు తీసాం అనుకో, బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? 20. నీ మొహం 30 ఏళ్ళు. 30 దేంట్లో బాల్యం 10 ఏళ్ళు తీసేయి, బ్యాలెన్స్ 20 ఏళ్ళు. దాంట్లో చదువుకోవటం, పరీక్షలు, ఫెయిల్ అవటం, లవ్, ఉద్యోగం, లవ్ ఫెయిలియర్లు, ఇవన్నీ చేస్తే 19 సంవత్సరాలు 9 నెలలు ఉంటుంది. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? నువ్వు చెప్పు. 3 నెలలు రా. 3 నెలలు కరెక్ట్. ఈ 3 నెలలైనా ఎంజాయ్ చేయబోతే లైఫ్ ఏనురా. అయితే ఈ 3 నెలలు తాగి చచ్చిపోదాం. సారీ కుదరదు, రేపు మార్నింగ్ మా మదర్ ఫాదర్ వచ్చేస్తున్నారు కాబట్టి ఇవాళ టోటల్ నైట్ అంతా ఎంజాయ్. ఎంజాయ్ అంటే గుర్తొచ్చిందిరా. ఇప్పుడు మేము తీసుకొచ్చిన సంస్కృత భక్త ప్రహ్లాద సినిమా చూడబోతున్నాం. అర్థం కాదు సంస్కృతం ఒకటి. అర్థం అవ్వకపోవటానికి ఇందులో లాంగ్వేజ్ ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ మాత్రమే. లేటెస్ట్ బ్లూ భక్త ప్రహ్లాద. ఇది ప్రపంచంలో అందరికీ అర్థం అవుతుంది. కావాల్సిందల్లా 2 కళ్ళు మాత్రమే. ఏంటో మీ ఆనందం. ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అర్థం కదా? నాకు ఇవన్నీ నచ్చవని. ఫీల్ అయ్యా. అన్ని ఉన్నాయి అల్లున్నోట్లో సేనని. మా నోడు పంత అవుతాడా? సిగరెట్లు తాగుతాడా? అబద్ధం చెప్తాడా? చికెన్ ముక్కలు తినేస్తాడా? ఇది ఒక్కటి మాత్రం అలవాట్లేదు. లేడీస్ విషయంలో మనోడు మొదటి నుంచి సపరేట్ రూట్. ఒక అమ్మాయిని చూడాలంట, దాన్నే ప్రేమించాలంట, దాన్నే పెళ్లి చేసుకోవాలంట, దాంతోనే కాపురం ఉండాలంట. మనకి ఎక్కడ కుదురుతాయి? రే 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 ఆంజయకురాడు వచ్చి ఫీల్ అవుతాడు. పాప ఎడుతున్నాడు రా. ఓ పని చేద్దాం, టీవీ ఆన్ చేయి, ఆడొచ్చినట్టు కట్టేద్దాం. సౌండ్ తగ్గితే సౌండ్. సౌండ్ తో పనే ఉంది, ఆన్ చేసి.
మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఓ వీడా మావాడే. ఏంటన్నా ఇలా వచ్చావు? కూర్చో పోచేద్దాం. వాడి కూడా పెట్టించబోయా. భోజనం కాదు డాడీ, ఇవాళ వంశీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలి. ఏంట్రా సిఫారసు చేస్తున్నావా? సిఫార్సు కాదు డాడీ, సిన్సియర్ గా బెదిరిస్తున్నాను. మా బాయ్స్ అందరూ వంశీకి వెళ్ళాలనుకుంటున్నారు అంతే. ఇదిగో నాన్న. ఏమిటయ్యా వీడు? జడ్జి నేనా వాడా? నాకు ఆర్డర్ ఇస్తాడు ఏమిటి వాడు? డాడీ ఏంటమ్మా కృష్ణవేణికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలా? 100% కరెక్ట్ డాడీ, లేకపోతే మా గర్ల్స్ ఒక్కరు. బాయ్. ఈ యూత్తో చచ్చిపోతున్నావయ్యా. వడ్డించు. సార్ ఇంతకీ తీర్పు ఎవరికి అనుకూలంగా ఇవ్వాలనుకుంటున్నారు? నీకు అనుకూలంగా ఇద్దాం అనుకుంటున్నాను. వడ్డించు. ఈ కేసు పూర్తిగా విచారించిన తరువాత తన ప్రేమ కోసం వంశీని పరీక్షలు మానేయమంటాం కృష్ణవేణి చేసిన తప్పుగా కోర్టు భావిస్తుంది. అందుకే వంశీ మళ్లీ పరీక్షలు రాయడానికి వెంటనే అనుమతించవలసిందిగా విద్యాశాఖకు సిఫారసు చేస్తున్నాను. సార్, నేను కోర్టుకు వచ్చింది ప్రేమ కోసం, పరీక్షలు రాయడానికి పర్మిషన్ కోసం కాదు సార్. చెప్పుతో కొడతా. క్షమించండి సార్, మీరు అదే తీర్పు ఇవ్వండి. సలహాలు ఇవ్వకండి, కూర్చోండి. వంశీ పరీక్షలు రాసేందుకు అయ్యే ఖర్చు మొత్తం కృష్ణవేణి భరించాల్సిందిగా తీర్పు ఇస్తున్నాను. అలాగే వంశీ మళ్ళీ కృష్ణవేణి వెంటబడ్డా ప్రేమించమని వేధించిన కోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది. ఇది చాలా అన్యాయం యువర్ ఆనర్. ఈ అన్యాయాన్ని మా యూత్ ఒప్పుకోదు. అతని ప్రేమ కోసం కోర్టుకు వస్తే మీరు పరీక్షలు రాయమని తీర్పునిస్తారా? దీన్ని మేము ఒప్పుకోం. నువ్వెవరు? దగాపడ్డ ప్రేమికుణ్ణి సార్. ప్రేమ కోసం ఇదే కోర్టులో అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. అతన్ని అరెస్ట్ చేయండి. అయ్యా ధర్మ ప్రభువులు, మీకు ఇది న్యాయం కాదు. ప్రేమకు న్యాయం చేయండి. ప్రేమ జిందాబాద్. మంచి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రేమ వర్ధిల్లాలి. భోజనం టైంకి వచ్చాడు ఎవడో. అయ్యో మీరా? సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు దండం పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను. అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవుతుంది, నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతయ్య చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, నీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, అలా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ కుసుక్క నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవ్వదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? అరే శరత్ బాబు అవురా? ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా మాటలో ఉన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా, అందుకేగా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను.
ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్దీలో ఉన్నాడు రా. సరే ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చావేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? అంతే అంతే. శరద్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తా తాతయ్య. కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. వేదవతి వేదవతి నువ్వు అదృష్టవంతురాలివి. పెద్దవాడు అరుణాచలం నీకు తగినవాడు. నాయనమ్మా అతను అందమే అందం. అందం వదిలే మగవాడికి అందమా ముఖ్యం? స్టైలేగా ముఖ్యం. అతను గాడి బియ్య వెలిగించిన స్టైల్ ఉంది. అవును ఏ నేను చూశాను. ఎలా ఉన్నాడు? అంటగాకిన ఇత్తడి బొచ్చికి పట్టిన మసిలా ఉన్నాడు. ఏయ్ నువ్వెవరినో చూసుంటావు. కాదు నాయనమ్మా. డాడీ పిలుస్తున్నారు. వస్తున్నాను బాబు. అటు చూడు అరుణాచలం పెళ్లి రాట తీసుకువెళ్లే స్టైలే స్టైలు. దీని పేరు స్టైలా? నాయనమ్మకి స్క్రూ లూజ్ అయిపోయింది అనుకుంటాను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. కాదండి నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం